మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. చిల్డ్రన్స్ పార్క్లో ఆర్గనైజ్ చేయడానికి రీజన్ మనకి నవంబర్ 10th అనేది వరల్డ్స్ ఇమ్యునైజేషన్ డే ఉంది. ఈరోజు చిల్డ్రన్స్ డే అండ్ రేపు వరల్డ్స్ ప్రీమెచ్యూరిటీ డే. సో ఈ 3 రీజన్స్ని దృష్టిలో పెట్టుకొని పెద్దవాళ్ళకి, పేరెంట్స్కి అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము. సో ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వ్యాక్సినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెసెస్ నుంచి కాపాడటానికి, ఒకవేళ ఇల్నెసెస్ వచ్చినా విపరీతమైన పరిస్థితుల్లో సీరియస్గా ఉండి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఐసీయూలో ఉండడం, ఇంత సివియర్ ఇల్నెసెస్ని తగ్గించడానికి ఈ వ్యాక్సినేషన్స్ అనేవి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. సో మీరు ఈ విషయంలో వ్యాక్సినేషన్స్ వేస్తే ఏడుస్తారనో లేకపోతే ఫీవర్ వస్తుందనో ఈ చిన్న కారణాల కోసం వ్యాక్సినేషన్స్ని పక్కన పెట్టకుండా ఖచ్చితంగా వేయించుకోవాలి. ఈ విషయంలో నేను పిల్లలకి యూజువల్లీ హెచ్పివి వ్యాక్సిన్ గురించి అంత అవేర్నెస్ పేరెంట్స్లో లేదు. పిల్లల్లో వేశారు అనేది అవేర్నెస్ లేదు. దాని గురించి రీఇన్ఫోర్స్ చేద్దాం అనుకుంటున్నాను. 11 to 19 years వరకు పిల్లలందరికీ కూడా హెచ్పివి వ్యాక్సిన్ అడ్వైస్ వేయించండి ఖచ్చితంగా. అది 13 years లోపల అయితే 2 doses వేస్తారు. 13 నుంచి 19 years వరకు అయితే 3 doses వేస్తారు. అది కూడా ఎంత అర్లీగా వేయించుకుంటే దాని ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ ఉంటుంది, బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ప్లీజ్ కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్ అండ్ టేక్ అప్రోప్రియేట్ స్టెప్స్. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సురేష్ అండి. మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో క్రిటికల్ ఇల్నెస్ స్పెషలిస్ట్గా చేస్తున్నానండి. ఇవాళ నవంబర్ 14th నాడు బాలల దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్లో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డలకు సంబంధించి గురిటి బిడ్డలకి దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ఈ యొక్క సీజనల్ డిసీజెస్, ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో ఎటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి, వాటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా డిసీజెస్ రాకుండా ఎటువంటి టీకాలు అనేవి ముందుగా వేయించుకోవాలి, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మన పురిటి బిడ్డల సంగతికి వచ్చేసరికి చాలా అపోహలు ఉన్నాయండి పేరెంట్స్లో. ఎలా అంటే లైక్ మదర్స్కి పత్యాలు పెట్టడము, ఆహారం అవి తిని కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టడము, తల్లిపాలు రావట్లేదని ఒక్కొక్కసారి నిరుత్సాహపడి వెంటనే మనకి డబ్బా పాలకు అలవాటు చేసేసేయడము. సో ఇలాంటి ఇంకా చిన్న చిన్నవి లైక్ నాటు వద్యాలు, బిడ్డకి ఏదైతే అవసరమైన తల్లిపాలు పట్టించకుండా ఇంకా ఇతరత్ర చక్కెర నీళ్ళు తాపించడము, ఇంకా కొన్ని ఊర్లలో అయితే ఇంకా గాడిద పాలు, ఇలా రకరకాల అపోహలు ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా వాటన్నిటి కూడా వివరించి పుట్టిన ప్రతి బిడ్డకి కూడా 1 గంట లోపల వెంటనే తల్లిపాలు తాపించాలి. అదేవిధంగా సో బిడ్డ సరిగా పాలు తాకపోయినా, డల్గా ఉన్నా, ఇంకా తాగిన పాలు సరిగా జీర్ణం కాక వాంతులు అలాంటి లక్షణాలు ఏమన్నా సరే వెంటనే దగ్గరలో ఉన్న పిల్లల డాక్టర్ని సంప్రదించి బిడ్డకి సంబంధించిన వైద్య సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో ఈ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్కి ఇంతమంది అటెండ్ అయ్యి దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.